ఓకేనా. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఈ యొక్క వికారాబాద్ జిల్లా ప్రెసిడెంట్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి మినిస్టర్ పదవి రావాలని చెప్పి ఈ యొక్క విద్యార్థుల యొక్క ఆవేదన, అదేవిధంగా మేమంతా విద్యార్థి లోకమంతా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ సరస్వతి మాత గుళ్ళో 100 కొబ్బరికాయలతో 100 కొబ్బరికాయలు కొట్టి అదేవిధంగా అర్చన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క వికారాబాద్ జిల్లా అన్ని విధాలుగా వెనుకబడి ఉంది. ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే రామ్మోహన్ రెడ్డి గారికి మినిస్టర్ పదవి ఖచ్చితంగా రావాలని చెప్పి మేము సరస్వతి మాతకు మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆమె అనుగ్రహం మా జిల్లా పైన, మా డిసిసి ప్రెసిడెంట్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి పైన ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులంతా ముక్త కంఠంతో ఈ యొక్క మా జిల్లా అభివృద్ధికి, అదేవిధంగా రామ్మోహన్ రెడ్డికి మినిస్టర్ పదవి రావాలని చెప్పి ఆయన విద్యార్థుల గురించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇంతకుముందు జోగులాంబాద్ జోన్లో ఉన్నటువంటి జోన్లు చార్మినార్ జోన్కు మార్చడం కానీ, అదేవిధంగా విద్యార్థుల సమస్యలపైన కానీ, విద్యా విధానం పైన కానీ ఆయనకు విద్యార్థులు అంటే చాలా ప్రేమతో చూసుకునే వ్యక్తి కాబట్టి ఆయనకు మినిస్టర్ వస్తే మా ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ ఈ యొక్క వికారాబాద్ జిల్లా విద్యార్థులమైన మేము చాలా ఆవేదన చెందుతున్నాం. ఖచ్చితంగా ఆయనకు మినిస్టర్ పదవి రావాలని చెప్పి సరస్వతి మాతకు 100 కొబ్బరికాయలతో మేము మొక్కును చెల్లించుకొని అర్చన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆమె అనుగ్రహం మా ఎమ్మెల్యే గారి పైన, అదేవిధంగా మా జిల్లా పైన ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం.